హలో ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి మీరందరూ ఒక క్రిప్టో ట్రేడింగ్ స్ట్రాటజీ కోసం వెయిట్ చేస్తున్నారు అని నాకు తెలుసు. ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఈ వీడియోలో క్రిప్టోలో ట్రేడ్ చేయడానికి ఒక స్పెషల్ స్ట్రాటజీని అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ స్ట్రాటజీని నేను ఆల్మోస్ట్ 2 months నుండి బ్యాక్ టెస్ట్ చేస్తున్నా. బట్ బ్యాక్ టెస్ట్ చేస్తే మాత్రమే ఆ స్ట్రాటజీ యొక్క పొటెన్షియల్ అనేది తెలియదు. లైవ్ మార్కెట్లో ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ స్ట్రాటజీలో డబ్బులు పెట్టి ఆ స్ట్రాటజీలో ట్రేడ్ చేయాలి. అప్పుడే ఆ స్ట్రాటజీ యొక్క రియల్ పొటెన్షియల్ ఏంటి, ఎంత రిజల్ట్స్ని ఆ స్ట్రాటజీ ప్రొవైడ్ చేస్తుంది అని తెలుస్తుంది. సో 2 months నుండి ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయడంతో పాటు ప్యారలీ లైవ్ మార్కెట్లో కూడా టెస్ట్ చేశాను. ఈ స్ట్రాటజీ గుడ్ రిజల్ట్స్ అయితే నాకు ప్రొవైడ్ చేసింది. వన్స్ ఆ స్ట్రాటజీ గుడ్ రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత మాత్రమే ఈ స్ట్రాటజీని మీకు ప్రొవైడ్ చేయాలని తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీని మీరు ఏ క్రిప్టో కాయిన్లోనైనా ఉపయోగించవచ్చు, ఎస్పెషల్లీ బిట్ కాయిన్ అండ్ ఇథేరియంలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ స్ట్రాటజీతో మీరు మాత్రం ట్రేడ్ చేయట్లేదు, ఈ స్ట్రాటజీని కంటిన్యూస్లీ నేను కూడా ఫాలో అవ్వబోతున్నాను. సో దట్ నాకు ఆపర్చునిటీ దొరికేటప్పుడల్లా, నేను ట్రేడ్ని తీసుకునేటప్పుడల్లా మీకు ఇంటిమేట్ చేయవచ్చు. అండ్ మీకు ఆపర్చునిటీ దొరికేటప్పుడు మీరు ఇండివిజువల్గా ట్రేడ్ చేయడానికి ఈ స్ట్రాటజీ ఉపయోగపడుతుంది. సో ట్రేడింగ్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్ అన్నమాట. ఎవరిపైన డిపెండ్ అవుతూ మనం ట్రేడ్ చేయలేం. మనకంటూ ఒక సెటప్ ఉండాలి, ఆ సెటప్ పై మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్తో ఆ స్ట్రాటజీపై డబ్బులు పెట్టాలి. దట్ ఈస్ హౌ ట్రేడింగ్ వర్క్స్. సో ఇండివిజువల్గా మీరు ట్రేడ్ చేయడానికి ఈ క్రిప్టో స్ట్రాటజీ మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అండ్ చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చింది అనే కదా ఈ స్ట్రాటజీని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక డిలే చేయకుండా స్ట్రాటజీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో క్రిప్టో ట్రేడింగ్కి మనం ఉపయోగించబోయే స్ట్రాటజీ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ అనమాట. ఇట్ ఈస్ నాట్ ప్రైస్ యాక్షన్, ఇట్ ఈస్ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ అనమాట. ఎందుకు ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ, వై నాట్ ప్రైస్ యాక్షన్ అనే డౌట్ మీకు రావచ్చు. క్రిప్టో మార్కెట్ అనేది ఇట్ ఈస్ అ హైలీ వాలటైల్ మార్కెట్. ఎస్పెషల్లీ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనేది చాలా వాలటైల్గా బిహేవ్ చేస్తాయి. ఒక బిగినర్ ఇలాంటి వాలటైల్ మార్కెట్లో ప్రైస్ యాక్షన్తో ట్రేడ్ చేయడం చాలా వరకు డిఫికల్ట్ అవుతుంది. మీలో 95% ఆఫ్ ద పీపుల్ క్రిప్టోలో ట్రేడ్ చేయడానికి రీసెంట్లీనే స్టార్ట్ చేసి ఉంటారు. అండ్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు క్రిప్టో మార్కెట్ ఎంత వాలటైల్గా బిహేవ్ చేస్తుంది అని. వాలటాలిటీ వల్ల టైం ఫ్రేమ్ని ఇంక్రీజ్ చేస్తే స్టాప్ లాస్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ని రిడ్యూస్ చేయాలి అని టైం ఫ్రేమ్ని తగ్గిస్తే లోవర్ టైం ఫ్రేమ్లో వాలటాలిటీ ఎక్కువగా ఉంది. సో ప్రైస్ యాక్షన్తో ఒక బిగినర్ ఈ మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో అందుకే ప్రైస్ యాక్షన్పై ఫోకస్ చేయకుండా ఇండికేటర్ బేస్డ్ ఒక స్ట్రాటజీని మనం ప్రొవైడ్ చేస్తే ఆ ఇండికేటర్ మనకి సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రైస్ లెవెల్స్లో బై చేయాలి, ఈ ప్రైస్ లెవెల్స్లో సెల్ చేయాలి అని. సో ఒక బిగినర్ ఈజీలీ ట్రెండ్ని కూడా అండర్స్టాండ్ చేసుకుని ట్రేడ్స్ని కూడా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ క్రిప్టో మార్కెట్లో ఒక అండర్స్టాండింగ్ రావాలి, క్రిప్టో మార్కెట్లో ప్రైస్ యాక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రాప్ ట్రేడింగ్ని ఉపయోగించి ఎలా సెటప్స్ని ఐడెంటిఫై చేస్తామో అలా క్రిప్టో మార్కెట్లో ఐడెంటిఫై చేయాలి అంటే డెఫినెట్లీ 1 or 2 monthsలో అయితే పాసిబుల్ కాదు. ప్రతి ఒక్క మార్కెట్కి ఒక గుడ్ టైం అనేది ఇవ్వాలి. సో నేను మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. నాకు ఒక ప్రైస్ యాక్షన్ మెథడ్ కానీ ట్రాప్ ట్రేడింగ్ మెథడ్ కానీ బిట్ కాయిన్లో కనిపించింది అంటే బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత, రియల్ వరల్డ్లో ట్రేడ్ చేసిన తర్వాత ఫస్ట్ మీకే దాన్ని నేను ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ క్రిప్టో మార్కెట్లో నేను ట్రెండ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ట్రేడ్ తీసుకోవడానికి నాకు ఒక సిగ్నల్ కూడా కావాలి అంటే దెన్ దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అయితే ఈ ఇండికేటర్ ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ ఈఎంఏ. ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ట్రేడ్ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం మార్కెట్ యొక్క ట్రెండ్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ నేను మీకు ప్రొవైడ్ చేయబోయే ఈ స్ట్రాటజీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండబోతుంది. బికాస్ ఎప్పుడు కూడా మార్కెట్ని నేను అప్రోచ్ అయ్యే విధానం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఈఎంఏ క్రాస్ ఓవర్ వచ్చింది, ఈఎంఏ 50 EMA 100 EMAని క్రాస్ చేసింది, 100 EMAని 200 EMA క్రాస్ చేసింది. ఇలాంటి బేసిక్ థింగ్స్ని డెఫినెట్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, అది మీకు చాలా బాగా తెలుసు. సో ఈ స్ట్రాటజీ కంప్లీట్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ పైన ఆధారపడి ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ మనం ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. మనం స్ట్రాటజీని డిస్కస్ చేయడానికి ముందు ఈఎంఏ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోవాలి. మార్కెట్లో 2 types ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్, 2 డైనామిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. స్టాటిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో హారిజాంటల్ లైన్స్, ట్రెండ్ లైన్స్, ఫిబొనాచి లెవెల్స్, పివోట్ పాయింట్స్ ఇవన్నీ కూడా స్టాటిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద వస్తాయన్నమాట. డైనామిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో మూవింగ్ యావరేజెస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్, బోలింజర్ బ్యాండ్స్, సూపర్ ట్రెండ్, ఆర్ఎస్ఐ ఇలా ప్రీవియస్లీ జరిగిన ప్రైస్ మూమెంటంని బట్టి క్యాలిక్యులేట్ చేసే ఇండికేటర్స్ అన్నీ కూడా డైనామిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద వస్తాయన్నమాట. సో మనం డిస్కస్ చేయబోయే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది డైనామిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద వస్తుంది. యూజువల్గా మూవింగ్ యావరేజెస్లో 5 to 200 మూవింగ్ యావరేజెస్ వరకు ఉపయోగిస్తారు. 5 అనేది స్మాలర్ పీరియడ్, 200 మూవింగ్ యావరేజ్ అనేది లాంగర్ పీరియడ్. ఈ స్ట్రాటజీలో మనం టోటల్ 3 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని ఉపయోగిస్తాం. ఒకటి 200 మూవింగ్ యావరేజ్, 2 100 మూవింగ్ యావరేజ్, థర్డ్ వన్
50 మూవింగ్ యావరేజ్. ఈ 3 మూవింగ్ యావరేజెస్ని బట్టి ఎలా మార్కెట్ యొక్క ట్రెండ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎలా మార్కెట్ యొక్క డైరెక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్లో ఈ మూవింగ్ యావరేజెస్ని ఉపయోగిస్తే హై ఎక్యురసీ ట్రేడ్ సెటప్స్ మనకి దొరుకుతాయని డిస్కస్ చేద్దాం. ఇది డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇండికేటర్స్ అని ఒక సెక్షన్ ఉంది. ఈ సెక్షన్లో ఈఎంఈ అని టైప్ చేయాలి. ఇక్కడ మీకు మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వస్తుంది. దీన్ని 3 టైమ్స్ క్లిక్ చేయండి. సో దట్ 3 మూవింగ్ యావరేజెస్ ప్లాట్ అవుతాయి. బై డిఫాల్ట్గా 9 మూవింగ్ యావరేజ్ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ని క్లిక్ చేసి ఫస్ట్ మనం 200 మూవింగ్ యావరేజ్ని ప్లాట్ చేసుకోవాలి. 200 అని క్లిక్ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. కలర్ మీ ప్రిఫరెన్స్కి తగినట్టుగా మీరు కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇక్కడ నేను 200 మూవింగ్ యావరేజ్ని నేను బ్లూ కలర్గా చేంజ్ చేస్తూ ఇక్కడ థిక్నెస్ని కూడా కొంతవరకు ఇంక్రీజ్ చేసుకుంటున్నా. సెకండ్ మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ 100 అని టైప్ చేసుకోవాలి. సో దట్ 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చార్ట్లో ప్లాట్ అవుతుంది. ఈ 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి రెడ్ కలర్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కూడా థిక్నెస్ని కొంతవరకు ఇంక్రీజ్ చేస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ మూవింగ్ యావరేజ్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి లెంత్ని 50 చేసుకోవాలి. 50 చేసుకున్న తర్వాత స్టైల్లోకి వెళ్ళాలి. ఈ 50 మూవింగ్ యావరేజ్ యొక్క కలర్ని నేను ఆరెంజ్గా ప్రొవైడ్ చేస్తున్నా. థిక్నెస్ని కొంతవరకు ఇంక్రీజ్ చేస్తా. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మనకి 3 మూవింగ్ యావరేజెస్ చార్ట్లో ప్లాట్ అయ్యింది. బ్లూ కలర్లో ఉన్నది 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, రెడ్ కలర్లో ఉన్నది 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఆరెంజ్ కలర్లో ఉన్నది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ట్రెడిషనలీ ఈ మూవింగ్ యావరేజెస్ని మార్కెట్ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. యాజ్ ఆఫ్ నో మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది, ఇన్ కేస్ 200 ఈఎంఏ కానీ టాప్ సైడ్ ఉండి ప్రైస్ 200 ఈఎంఏకి బిలో ఉండింది అంటే ఇది డౌన్ ట్రెండ్ అని, ప్రైస్ అనేది 200 ఈఎంఏకి అబోవ్ ఉండింది అంటే దీన్ని బుల్లిష్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మెథడ్లో మనం ట్రేడ్ చేసాము అంటే డెఫినెట్లీ మనకి అక్యూరసీ అనేది రాదు. ఎందుకంటే ఈ ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉందో ఇది అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన ఒక విషయం మార్కెట్లో జరగదు. ఇప్పుడు జరుగుతున్న మార్కెట్ కండిషన్కి తగినట్టు స్ట్రాటజీ లేదు అంటే ఆ స్ట్రాటజీలో సక్సెస్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ట్రేడ్ చేయడం కూడా చాలా వరకు డిఫికల్ట్. సో అందుకే ఈ స్ట్రాటజీ యొక్క సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రెడిషనలీ మనం ఏదైతే ఉపయోగిస్తామో స్ట్రాటజీని అలా కాకుండా 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ని ఉపయోగించాను. అది మీకు స్ట్రాటజీని డిస్కస్ చేసేటప్పుడు అర్థమవుతుంది. స్ట్రాటజీని మీకు క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంతసేపు ఈ క్యాండిల్స్ని నేను హైడ్ చేస్తా. ఐ విల్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ సింబల్లో అన్ని థింగ్స్ని నేను క్లోజ్ చేసేస్తా. ఈ స్ట్రాటజీని మనం ఏ టైం ఫ్రేమ్లో ఉపయోగించాలి? ఈ స్ట్రాటజీ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే బిగినర్స్ ఈజీగా మార్కెట్ యొక్క డైరెక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అని. కానీ కొంతమందికి ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, కొంతమందికి పొజిషన్ని హోల్డ్ చేసి స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఈ స్ట్రాటజీని నేను ఎలా ఇంప్లిమెంట్ చేశాను అంటే ఇంట్రాడే ట్రేడర్కి ఈ స్ట్రాటజీ ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ స్ట్రాటజీ ఉపయోగపడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఈ స్ట్రాటజీని బిల్డ్ చేయడం జరిగింది. కానీ ఇంట్రాడేకి అండ్ స్వింగ్ ట్రేడింగ్కి టైం ఫ్రేమ్ అనేది చేంజ్ అవుతుంది. లోవర్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేసాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్, 1 మినిట్ ఆర్ 3 మినిట్స్లో అది ఇంట్రాడే అవుతుంది. 15 మినిట్స్ అబౌట్ చార్ట్ని మనం చేంజ్ చేస్తున్నాము అంటే అది స్వింగ్ ట్రేడింగ్ అవుతుంది. సో ఒకే స్ట్రాటజీని మనం 2 టైం ఫ్రేమ్స్లో ఉపయోగించబోతున్నాము. లోవర్ టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీరు పొజిషన్స్ని హోల్డ్ చేయడం లేదు అంటే 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీని ఉపయోగించాలి. ఇన్ కేస్ మీరు లాంగర్ ట్రెండ్ని క్యాప్చర్ చేయాలి, ఓవర్ నైట్ వచ్చే మొమెంటమ్ని క్యాప్చర్ చేయాలి అనుకుంటే ఈ స్ట్రాటజీని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉపయోగించవచ్చు. కానీ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏదైతే మనం రూల్స్ని డిస్కస్ చేస్తామో అది ఓన్లీ 3 మినిట్స్ టైం ఫ్రేమ్కి మాత్రమే. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏదైతే రూల్స్ని మనం డిస్కస్ చేస్తామో అది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మాత్రమే ఉపయోగించి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకూడదు. ఎందుకంటే టైం ఫ్రేమ్ చేంజ్ అయింది అంటే మార్కెట్ యొక్క డైనామిక్స్ చేంజ్ అవుతాయి. సో దానికి తగినట్టు రూల్స్ని పెట్టడం జరిగింది. సో ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే 200 మూవింగ్ యావరేజ్ అనేది బాటంలో ఉంది, 100 మూవింగ్ యావరేజ్ అనేది 200కి అబోవ్ ఉంది, 50 మూవింగ్ యావరేజ్ అనేది 100 ఈఎంఏకి అబోవ్ ఉంది. సో ఇది 200 మూవింగ్ యావరేజ్, ఇది 100 మూవింగ్ యావరేజ్ అండ్ ఇది 50 మూవింగ్ యావరేజ్. సో ఇలా కానీ మార్కెట్లో ఉండింది అంటే దిస్ ఇస్ బుల్లిష్ ట్రెండ్. ఈ కండిషన్లో మనం ఓన్లీ బై సైడ్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. కానీ మార్కెట్లో ఇలా మీకు కనబడింది 200 మూవింగ్ యావరేజ్ అబోవ్ 100 ఉండి 100 మూవింగ్ యావరేజ్ అబోవ్ 50 కానీ ఉండింది అంటే నేను ఆల్వేస్ బై సైడ్ మాత్రమే వెళ్తాను అని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సిమిలర్లీ 200 మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉండి 200 మూవింగ్ యావరేజ్ కింద 100 మూవింగ్ యావరేజ్ ఉండి 100 మూవింగ్ యావరేజ్ కింద 50 మూవింగ్ యావరేజ్ ఉండింది అంటే నేను ఓన్లీ ఇక్కడ సెల్ సైడ్ మాత్రమే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటాను అని ఫిక్స్ అయిపోవాలి. సో బేసికలీ ఏ మూవింగ్ యావరేజ్ ఎక్కడ ట్రేడ్ చేస్తూ ఉంది అని మనం చూడాలి. ఈ కండిషన్లో సెల్ సైడ్ మాత్రమే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటాం బికాస్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. 200 మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది,
దాని కింద 100 ఉంది, దాని కింద 50 మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తూ ఉంది అని అర్థం. ఎప్పుడు మార్కెట్లో మూవింగ్ యావరేజ్ ఇలాగే ఉంటాయా? డెఫినెట్లీ నో. ఇక్కడ మీరు గమనించండి, ఒక ఈఎంఏని ఇంకో ఈఎంఏ క్రాస్ చేసింది. ఇక్కడ మీరు గమనించండి, ఒక ఈఎంఏ ఇంకో ఈఎంఏ బిట్వీన్లో ఇలా ట్రేడ్ చేస్తూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్ సైడ్ వేస్ ఉంది అని అర్థం. కొంతవరకు ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ ఉంది. సైడ్ వేస్ అయిన తర్వాత మూవింగ్ యావరేజెస్ సపరేట్ అవుతూ వెళ్తాయి. ఎప్పుడైతే మూవింగ్ యావరేజెస్ సపరేట్ అవుతాయో అప్పుడు మనకి ఒక క్లియర్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఈజీలీ చెప్పవచ్చు 200 మూవింగ్ యావరేజ్ బిలో ఉంది, 100 మూవింగ్ యావరేజ్ బిట్వీన్లో ఉంది, 50 మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు దిస్ ఇస్ బుల్లిష్ సైన్, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని అర్థం. అలాగే డౌన్ సైడ్ కూడా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ చేసింది, మూవింగ్ యావరేజెస్ చాలా నియర్ బై ఉన్నాయి. కానీ ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు చూడండి, 200 మూవింగ్ యావరేజ్ సపరేట్గా వెళ్తుంది, 100 మూవింగ్ యావరేజ్ సపరేట్గా వెళ్తుంది, 50 మూవింగ్ యావరేజ్ సపరేట్గా వెళ్తుంది. సో ఇది 200 EMA బిలో 100 ఉంది, 100 EMA బిలో 50 ఉంది. దిస్ ఈజ్ అ క్లియర్ సైన్ ఫర్ షార్టింగ్ ఆపర్చునిటీ. సో మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి ట్రేడ్స్ని కూడా ప్లాన్ చేసుకోకూడదు, బికాస్ ట్రెండ్ ఇక్కడ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రేడ్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఈ 200 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. ప్రైజ్కి అండ్ 200 మూవింగ్ యావరేజ్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రైస్ 200 మూవింగ్ యావరేజ్కి ఇంకా దూరంగా వెళ్ళిపోతుందో అగైన్ ప్రైజ్ అనేది ఆ 200 మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేయడానికి అబ్జర్వ్ మూమెంటం చేస్తుంది. సో 200 మూవింగ్ యావరేజ్ ఎప్పుడు కూడా మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. ప్రైజ్ వెళ్ళిపోతుంది 200 మూవింగ్ యావరేజ్ నుండి దూరంగా, బట్ అగైన్ మార్కెట్ 200 మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఒక్కసారి క్యాండిల్స్ని నేను ఎనేబుల్ చేస్తాను సో దట్ మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు గమనించండి, ప్రైజ్ అండ్ 200 మూవింగ్ యావరేజ్ రెండు సేమ్ ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రైజ్ మాత్రం డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది, 200 మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ చేస్తూ ఉంది. కానీ అగైన్ మార్కెట్ ఏం చేసింది, 200 మూవింగ్ యావరేజ్ నియర్ బై వస్తుంది. సో దిస్ ఇస్ అ మ్యాగ్నెట్ జోన్ అని మనం చెప్పవచ్చు. 200 మూవింగ్ యావరేజ్ ప్రైజ్ని ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ప్రైజ్ అనేది 200 మూవింగ్ యావరేజ్ నుండి దూరంగా వెళ్ళింది అంటే ఈ 200 మూవింగ్ యావరేజ్ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి అగైన్ ప్రైజ్ ఆ లెవెల్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, 200 మూవింగ్ యావరేజ్కి ఇంకా దూరంలో ప్రైజ్ వెళ్ళిన తర్వాత అగైన్ చూడండి 200 మూవింగ్ యావరేజ్కే రిటర్న్ వచ్చేసింది. అగైన్ చూడండి 200 మూవింగ్ యావరేజ్కి ఇంకా ప్రైస్ దూరంగా వెళ్ళింది బట్ అట్రాక్ట్ చేసుకుంది. సో ఈ లాజిక్ని బట్టే ఈ స్ట్రాటజీని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇలా మార్కెట్ అట్రాక్ట్ చేసేటప్పుడు మనకి ఆపర్చునిటీస్ మార్కెట్లో దొరుకుతాయి. బట్ ఆ ఆపర్చునిటీస్ అనేది 200 మూవింగ్ యావరేజ్ పైన మాత్రమే డిపెండ్ అవ్వదు, 100 EMA అండ్ 50 EMA వీటిపైన కూడా డిపెండ్ అవుతాయి. ఎందుకంటే మనకి ట్రెండ్ తెలియాలి కదా, ఏ ట్రెండ్లో మార్కెట్ నడుస్తుంది అని. సో మీకు క్లియర్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సింపుల్గా చెప్పాలి అంటే 200 EMA అబో 100 ఉండాలి, 100 అబో 50 ఉండాలి. ఇలా ఉండింది అంటే బుల్లిష్. 200 అబో ఉండి 100 బిట్వీన్లో ఉండి 50 బిలో ఉండింది అంటే దిస్ ఇస్ సెల్లింగ్. ఇక్కడ మనం సెల్ చేస్తాం. కలర్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఈ సేమ్ కలర్స్ని ఉపయోగించారు అంటే నెక్స్ట్ టైం ఏదైనా ఆపర్చునిటీ దొరికేటప్పుడు నేను స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను మన క్రిప్టో గ్రూప్లో. అప్పుడు మీకు ఈజీలీ అండర్స్టాండ్ అవుతుంది. బ్లైండ్గా మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకుండా ఈఎంఎస్ని చూసి మార్కెట్ ఇప్పుడు బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా అని ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి మీకు కూడా ఈజీ అవుతుంది. సో మీరు కూడా ఇలాగే డ్రా చేసి పెట్టుకోవచ్చు. అదర్వైజ్ ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని బట్టి, ఈ మ్యాగ్నెటిక్ కాన్సెప్ట్ని బట్టి ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు మనం 3 minutes టైం ఫ్రేమ్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఈ రూల్స్ ఏదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇది ఓన్లీ 3 minutes టైం ఫ్రేమ్కి మాత్రమే ఉపయోగించాలి. డోంట్ గో టు 15 minutes టైం ఫ్రేమ్. అగైన్ స్ట్రాటజీ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. నేను చూసినంత వరకు, నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, బ్యాక్ టెస్ట్ చేశాను, లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేశాను, మల్టిపుల్ ట్రేడ్స్ని కూడా ఈ స్ట్రాటజీపై నేను తీసుకున్నాను. ఇవన్నీ నేను చెక్ చేసిన తర్వాత రిజల్ట్స్ మంచిగా వచ్చింది అని అనిపించిన తర్వాత మాత్రమే ఈ స్ట్రాటజీని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ మూవింగ్ యావరేజెస్ని బట్టి ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. నేను అప్పుడే చెప్పినట్టు ప్రైస్ అనేది 200 మూవింగ్ యావరేజ్కి ఇంకా దూరంగా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అగైన్ 200 మూవింగ్ యావరేజ్ అనేది ప్రైస్ని అట్రాక్ట్ చేస్తుంది. 200 మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేస్తూ అప్సైడ్ వెళ్ళిన తర్వాత రివర్సల్ వచ్చేటప్పుడు మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటాం. ఇది కూడా ర్యాండమ్గా మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటామా? డెఫినెట్లీ నో. చూడండి, ప్రైస్ అనేది 200 EMAని క్రాస్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేసింది. అప్సైడ్ మూమెంటం చేసిన తర్వాత మార్కెట్ ఇలాగే అప్సైడ్ మూమెంటంని కంటిన్యూ చేయాలి. ఎందుకు కంటిన్యూ చేయలేదు? బికాస్ మూవింగ్ యావరేజెస్ని మీరు గమనించండి. 200 అబోవ్ ఉంది, 100 బిట్వీన్లో ఉంది, 50 అనేది బిలో ఉంది. 200 EMA బిలో 100 ఉంది, 100 EMA బిలో 50 ఉంది, విచ్ ఈస్ సెల్ సైడ్. మార్కెట్ డౌన్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తూ ఉంది.
మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసి ఉండొచ్చు, కానీ మార్కెట్ యొక్క రీసెంట్ ట్రెండ్ ఏంటి అని ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ మనకి తెలుపుతాయి అన్నమాట. ఇదే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ యొక్క సిగ్నిఫికెన్స్. మార్కెట్ ఎంతగా అప్సైడ్ మూమెంటం చేసినా డౌన్ సైడ్ మూమెంటం చేసినా ట్రెండ్ని స్మూతన్ చేస్తూ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ మనకి ఒక క్లారిటీని ప్రొవైడ్ చేస్తాయి. అప్సైడ్ మూమెంటం చేసినా కూడా ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది అని. సో ఎప్పుడైతే 200 అబోవ్ ఉండి 100 బిట్వీన్లో ఉండి 50 అనేది బాటంలో ఉండి ప్రైస్ 200ని బ్రేక్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేసిన తర్వాత రివర్సల్ని ఇస్తుందో ఇక్కడ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఈ మూమెంటంని మీరు గమనిస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్. మార్కెట్లో వొలటాలిటీ ఉన్నప్పుడు 500, 600, 700 పాయింట్స్ వరకు మూమెంటంని ఇస్తుంది. మార్కెట్లో వొలటాలిటీ తక్కువగా ఉన్నప్పుడు 300 to 400 పాయింట్స్ని ఈ స్ట్రాటజీ ప్రొవైడ్ చేస్తుంది. అగైన్ జస్ట్ బికాస్ 200 EMAని మార్కెట్ బ్రేక్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేసి రివర్సల్ ఇచ్చింది అని అగైన్ మనం ర్యాండమ్గా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోలేం. బ్రేక్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేసిన తర్వాత మనకు ఒక సాలిడ్ బేరిష్ క్యాండిల్ కనబడాలి. ఈ బేరిష్ క్యాండిల్ మాత్రమే మన ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తుంది. సో వీఆర్ టేకింగ్ 3 అడిషనల్ కన్ఫర్మేషన్స్. ఒక ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ముందు 3 ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్స్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఒకటి రీసెంట్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్లో ఉంది. మార్కెట్ ఏం చేస్తుంది? మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తూ ఉంది, విచ్ మీన్స్ మార్కెట్ ట్రాప్ చేయడానికి అప్సైడ్ మూమెంటం చేస్తూ ఉంది అని అర్థం. అది సెకండ్ కన్ఫర్మేషన్. థర్డ్ కన్ఫర్మేషన్ ఏంటి? బేరిష్ క్యాండిల్. సెల్లర్స్ ఒక యాక్టివిటీ ఇక్కడ ఉంది అని మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఒక బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవుతుందో. సో బేరిష్ క్యాండిల్ బిలో ఎంటర్ చేస్తాం. స్టాప్ లాస్ అనేది క్యాండిల్ అబోవ్ పెట్టుకోవచ్చు, ఆర్ కొంత బఫర్ ఇచ్చి క్యాండిల్కి ఇంకా కొంచెం బఫర్ ఇచ్చి అబోవ్ పెట్టుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో మీరు మినిమం 1:1.5 తీసుకోవచ్చు, మ్యాక్సిమం 1:5 దాకా వెళ్తుంది డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ కండిషన్. ఇది సెల్ సైడ్ సెటప్ అన్నమాట. బై సైడ్ ఒక సెటప్ని మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి, 200 EMA ట్రేడ్ అవుతూ ఉంది. మార్కెట్ ఏం చేసింది? డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. 200 EMAని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత డైరెక్ట్లీ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలా? నో, కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఏ కన్ఫర్మేషన్? ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కన్ఫర్మేషన్ ట్రెండ్ కన్ఫర్మేషన్. ట్రెండ్ ఎలా ఉంది అని. 200 EMA బిలో ఉంది, 100 బిట్వీన్లో ఉంది, 50 అనేది అబోవ్ ఉంది. 200 అబోవ్ 100, 100 అబోవ్ 50, విచ్ మీన్స్ ఇక్కడ బై సైడ్ మాత్రమే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అని రీసెంట్ ట్రెండ్ చెప్తోంది. ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి? మార్కెట్ 200ని బ్రేక్ చేసిందా? బ్రేక్ చేసిన తర్వాత సెల్లర్స్ ఎంటర్ అవుతారు. సెల్లర్స్ యొక్క స్టాప్ లాసెస్ టాప్ సైడ్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ మూమెంటం డౌన్ సైడ్కి చేసింది కాబట్టి లిక్విడిటీ అనేది టాప్ సైడ్ క్రియేట్ అయి ఉంటుంది. ఇది సెకండ్ కన్ఫర్మేషన్. థర్డ్ కన్ఫర్మేషన్ ఏంటి? బుల్లిష్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తుంది మార్కెట్ ఇక అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. సో ట్రెండ్ కన్ఫర్మ్ అయింది, లిక్విడిటీ కన్ఫర్మ్ అయింది, బుల్లిష్ కన్ఫర్మేషన్ కూడా దొరికింది. ఈ క్యాండిల్ అబో ఎంటర్ చేస్తాం. క్యాండిల్ బిలో కొంతవరకు బఫర్ ఇచ్చి స్టాప్ లాస్. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే 700+ పాయింట్స్ BTC అప్సైడ్ మూమెంటంని చేసింది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. కొంతవరకు బ్యాక్ సైడ్ వెళ్ళి ఇక్కడ బ్రేక్ చేయలేదు, సపోర్ట్ తీసుకుని అప్సైడ్ వెళ్ళిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం అవాయిడ్ చేసేయచ్చు, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో మనకి కన్ఫర్మేషన్ దొరకదు కాబట్టి వీ విల్ నాట్ టేక్ ఎనీ ట్రేడ్స్. ఇక్కడ మీరు గమనించండి, 200 అబోవ్ ఉంది, 100 అండ్ 50 రెండు చాలా క్లోజ్గా ఉన్నాయి. రెండింటికి డిఫరెన్స్ లేదు, విచ్ మీన్స్ మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో ట్రేడ్స్ని మనం ప్లాన్ చేసుకోలేం. ఇన్ కేస్ మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుని ఉంటే ఒక 200 పాయింట్స్ దొరికిండేది, బట్ ఇట్ విల్ నాట్ వర్క్ యాక్చువల్లీ. మెజారిటీ ఆఫ్ ద టైం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు మార్కెట్లో వచ్చింది అంటే ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడి నుండి మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసింది, 200 EMAకి ఇంకా చాలా దూరంలో వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత 200 EMA ప్రైస్ని అట్రాక్ట్ చేసుకుంది. అట్రాక్ట్ చేసుకున్న తర్వాత 200 EMAని మార్కెట్ బ్రేక్ చేసింది అనమాట. ప్రైస్ అనేది 200 EMAని ఇక్కడ బ్రేక్ డౌన్ చేసింది. కానీ రీసెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది? ఈ బ్రేక్ డౌన్ టైంలో 200 బిలో ఉంది, 100 బిట్వీన్లో ఉంది, 50 అనేది అబోవ్ ఉంది, విచ్ మీన్స్ బై సైడ్ సెటప్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ డౌన్ సైడ్ మూమెంటంలో ఎవరైతే ఎంటర్ అయ్యారో సెల్లర్స్ వాళ్ళ స్టాప్ లాసెస్ని హంట్ చేయడానికి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బుల్లిష్ క్యాండిల్ అబోవ్ ఎంట్రీ, క్యాండిల్ బిలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఆర్ ప్రీవియస్లీ ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్లో కింద స్టాప్ లాస్ని పెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే మోర్ దెన్ 1500 పాయింట్స్. నేను అప్పుడే చెప్పినట్టు మార్కెట్ ట్రెండింగ్గా బిహేవ్ చేసింది అంటే 1000 పాయింట్స్ ఈజీలీ దొరుకుతుంది. మార్కెట్లో కొంతవరకు వాలటైల్ తక్కువగా ఉండింది అంటే మినిమం 300 పాయింట్స్ ఆర్ 400 పాయింట్స్ని మీరు ఈజీలీ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది, బ్రేక్ డౌన్, బుల్లిష్ క్యాండిల్. మనం చూసేటప్పుడు 200 బిలో ఉంది, 100 బిట్వీన్లో ఉంది, 50 అబోవ్ ఉంది. సో ట్రెండ్ అనేది క్లియర్గా ఉంది. సో ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, ఈ మూమెంటంని క్యాప్చర్ చేయడం జరిగింది.
ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళాను అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపించవచ్చు. అది ఇంపార్టెంట్ కాదు. మార్కెట్ అయిన తర్వాత ఎవరైనా ఈజీలీ చెప్పగలరు. బట్ లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని లైవ్ మార్కెట్లో నేను ట్రేడ్స్ని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లైవ్ మార్కెట్ ఎగ్జాంపుల్స్ని మనం చూడడానికి ముందు ఇంకో విషయం డెఫినెట్లీ మనం డిస్కస్ చేయాలి. ఈ స్ట్రాటజీ ఆల్మోస్ట్ 60% సక్సెస్ రేట్ని ఇస్తుంది. క్రిప్టో మార్కెట్లో మీరు ట్రేడ్ చేయాలి అంటే ఒక స్ట్రాటజీలో 50% అక్యురసీ ఉంటేనే చాలు. 50% అక్యురసీ ఉండింది అంటే ఇక్కడ ఉన్న వాలటిలిటీకి స్ట్రాటజీ మంచిగా వర్క్ అయింది అంటే ప్రాఫిటబుల్ అవ్వడం పాసిబుల్ అవుతుంది. బట్ ఈ స్ట్రాటజీలో 60% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి మీ రిస్క్ని మాత్రం మీరు మేనేజ్ చేసుకుంటే చాలు, ప్రాఫిట్ ఆటోమేటికలీ మార్కెట్ ఇస్తుంది అన్నమాట. సో ఐ హోప్ స్ట్రాటజీ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటా. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉండింది అంటే మీరు వాట్సాప్ చేయొచ్చు, మన చార్ట్ సపోర్ట్ టీం మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇంట్రాడేలో లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ని పెట్టుకోవాలి అనేది ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు లైవ్ మార్కెట్లో నేను తీసుకున్న ట్రేడ్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మనం 15 minutes టైం ఫ్రేమ్లో పెద్ద మూమెంటమ్స్ని ఎలా క్యాప్చర్ చేయాలని చూద్దాం. ఎందుకంటే లోవర్ టైం ఫ్రేమ్ వీడియోలోనే నేను 15 minutes టైం ఫ్రేమ్ రూల్స్ని చెప్పాను అంటే మీరు కొంతవరకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ 3 minutes టైం ఫ్రేమ్ స్ట్రాటజీ మీకు అండర్స్టాండ్ అయిన తర్వాత లైవ్ మార్కెట్ వీడియోని చూడండి. లైవ్ మార్కెట్ వీడియో చూసిన తర్వాత నేను మీకు 15 minutes టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ముందు మీ ఐస్ ట్రైన్ అవ్వాలి కాబట్టి అట్లీస్ట్ ఒక 10 days డేటాని చూడండి. 10 days డేటాని మీరు చూసేటప్పుడు మీకు ఐస్ ట్రైన్ అవుతాయి అండ్ ట్రెండ్ ఎటు సైడ్ వెళ్తుంది, ఎలా ట్రేడ్స్ని మనం ప్లాన్ చేసుకోవాలి అని ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చిన తర్వాత మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునేటప్పుడు మీకు స్మాల్ డౌట్స్ మాత్రమే క్రియేట్ అవుతాయి. అండ్ నేను మార్కెట్ని చూసేటప్పుడు ఈ స్ట్రాటజీ కనుక ఫామ్ అయింది అంటే దాన్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ గైస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ రిస్క్.